సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లొకేషన్ ఆఫ్ ది రూట్స్ చూస్తున్నాం. సో మనం ఇంతకుముందు బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ కే, లేకపోతే గ్రేటర్ దాన్ కే, లేకపోతే లైస్ బిట్వీన్ రూట్స్ అన్నట్లు చూసాము. సో ఆ కాన్సెప్ట్స్ మీద మనం ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో ఇది ఇంకో ఎగ్జాంపుల్. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ m బిలాంగ్స్ టు r, m ఈస్ ద రియల్ నెంబర్ అండ్ బోత్ రూట్స్ ఆర్ ఎక్సీడ్ 3. సో బోత్ రూట్స్ ఆర్ ఎక్సీడ్ 3. సో బోత్ రూట్స్ 3ని ఎక్సీడ్ అవుతుందంటే బోత్ రూట్స్ ఎలా ఉంటుంది, 3కి రైట్ సైడ్ ఉంటాయని క్లియర్గా అర్థమైపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది కాబట్టి క్లియర్గా గ్రాఫ్ అనేది అప్వర్డ్ ఉంటుందని క్లియర్గా మనకు తెలిసిపోతుంది. గ్రాఫ్ అప్వర్డ్ డౌన్వర్డ్ వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్ రూట్స్ రియల్ అండ్ డిస్టింక్టా. సో ఇక్కడ ఖచ్చితంగా రూట్స్ అయితే రియల్, ఎందుకంటే కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి రూట్స్ ఏంటి, రియల్. సో కాబట్టి రూట్స్ రియల్. ఓకే, మరి రూట్స్ రియల్ అండ్ ఈక్వలా, రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే ఏదైనా అవ్వచ్చు. సో బోత్ రూట్స్ ఆర్ ఎక్సీడ్ 3. బోత్ రూట్స్ 3కి రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి అంటే ఏంటి, బోత్ రూట్స్ ఈక్వల్ ఉండొచ్చు, డిస్టింక్ట్ అవ్వచ్చు. కాబట్టి రెండింటికి స్కోప్ ఉంది కాబట్టి సో డిస్టింక్ట్ అయితేనేమో ఇంటర్సెక్ట్ అవుతుంది, ఈ రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అయితేనేమో టచ్ అవుతుంది. సో గ్రాఫ్ ఏంటి, అప్వర్డ్. సో కంప్లీట్గా పైకే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బోత్ రూట్స్ ఆల్ఫా అండ్ బీటా, ఇక్కడ ఏంటి రూట్స్ ఈక్వల్. ఇక్కడ బోత్ రూట్స్ ఏంటి, ఎక్సీడ్ 3 కాబట్టి 3 ఎక్స్ సైడ్ ఉండాలి, 3 లెఫ్ట్ సైడ్ ఉండాలని క్లియర్గా అర్థమైపోతుంది. సో 3 అనేది రూట్స్కి లెఫ్ట్ సైడ్. సో ఆ పాయింట్ అయిపోయింది. సో నెక్స్ట్, సో ఇవే పాసిబిలిటీస్, ఇంకేమున్నాయి, ఇంక మించిన పాసిబిలిటీస్ లేవు. సో నెగిటివ్ లేదు కదా, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ కాబట్టి డౌన్వర్డ్ అయ్యే ఛాన్స్ లేదు. రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అవ్వచ్చు, రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు కాబట్టి రెండింటికి స్కోప్ ఉంది. సో బోత్ రూట్స్ ఆర్ ఎక్సీడ్ 3 కాబట్టి రూట్స్ రైట్ సైడ్ ఆఫ్ ది 3. ఇవి పాసిబిలిటీస్. ఇప్పుడు మనం దీని నుంచి ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేస్తే రూట్స్ డిస్టింక్ట్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని కన్క్లూడ్ చేయొచ్చు. సెకండ్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే f(3) ఫిగర్స్ చూస్తే f(3) ఇక్కడ ఏముంది, పైకే ఉంది. ఇక్కడ కూడా ఏమైంది, పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయో అన్ని ఫిగర్స్ ఇస్తే ఆల్ పాసిబిలిటీస్ లో f(3) అనేది కంప్లీట్ గా పైకే వస్తుంది. కాబట్టి సెకండ్ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తుందంటే ఏంటి, f(3) అనేది గ్రేటర్ దాన్ 0 అనేది పాయింట్ ఐడెంటిఫై చేశాం. నెక్స్ట్ వెర్టెక్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి వెర్టెక్స్ చూస్తే ఎందులో చూసినా కూడా వెర్టెక్స్ 3కి రైట్ సైడే ఉంది. ఏ ఫిగర్లో చూసినా కూడా వెర్టెక్స్ 3కి రైట్ సైడే ఉంది కాబట్టి -b/2a వెర్టెక్స్ ఏంటి, ఎక్స్ కోఆర్డినేట్ లో వెర్టెక్స్ ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, -b/2a ఏంటి, ఈజ్ మోర్ దాన్ 3కి రైట్ సైడే కదా. సో వెర్టెక్స్ అనేది 3కి రైట్ సైడ్ కాబట్టి మోర్. సో -b/2a ఈజ్ గ్రేటర్ దాన్ 3. ఇంకేమైనా పాయింట్స్ ఐడెంటిఫై అయినాయా, సో ఓన్లీ ఈ 3 పాయింట్స్ మాత్రమే మనకి ఐడెంటిఫై అవుతుంది. సో ఇప్పుడు ఈ 3 కండిషన్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏ అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ రాసేద్దాం. సో ఇక ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి 1, బి అంటే ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్. సో బి అంటే ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి -6m, సి అంటే ఏంటి ఎక్స్ లెన్ టర్మ్ అంటే ఏంటి 9m² -2m -2. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, డిస్క్రిమినెంట్ అనుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఒక్కో పాయింట్ తీసుకుని చేద్దాం. సో డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటి, డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే b² - 4ac. సో b² - 4ac గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. b అంటే ఏంటి -6m. సో అంటే ఏమొస్తుంది, స్క్వేర్ చేస్తే 36m² -4 ఇంటూ ఏ అంటే ఏంటి 1, సి అంటే ఏంటి 9m² -2m -2. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేసేయండి. సో 36m² -4 ఇంటూ 9m² అంటే సో 36m². నెక్స్ట్ -4 ఇంటూ -2m ప్లస్ 8m. నెక్స్ట్ -4 ఇంటూ -2 ప్లస్ 8. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 36m² క్యాన్సిల్ అయిపోతుంది. 36m² క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనకి 8m గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8. సో 8m గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 అంటే అప్పుడు ఏంటి 8m గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -8. అప్పుడు m గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1. సో m గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1. సో ఇదేంటి కేస్ 1 ఆన్సర్. సో కేస్ 1 ఆన్సర్ ఏంటి, m గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1. సో కేస్ 1 అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పాయింట్, సెకండ్ కండిషన్, కేస్ కాదు
కేసెస్ అంటే ఐదర్ అది వన్, కేస్ అంటే ఏంటంటే ఆ ఫస్ట్ వన్ అవ్వచ్చు, సెకండ్ వన్ అవ్వచ్చు అని. ఇక్కడ ఏంటి ఆల్ త్రీ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. సో ఇప్పుడు ఏంటి కండిషన్ 2. సో కండిషన్ 2 ఏంటంటే f(3) గ్రేటర్ దాన్ 0. అంటే ఇది f(x) కదా, x ప్లేస్ లో 3 రాసేయండి. సో x ప్లేస్ లో 3 రాసేస్తే మనకు వచ్చేస్తుంది. సో x ప్లేస్ లో 3 రాస్తే 9 మైనస్ 3 ఇంటూ 6m మైనస్ 18m ప్లస్ 9m స్క్వేర్ మైనస్ 2m మైనస్ 2. సో ఏంటి గ్రేటర్ దాన్ 0. సో సింప్లిఫై చేసేయండి. ఇదేంటి 9m స్క్వేర్, నెక్స్ట్ మైనస్ 8m మైనస్ 2m అంటే మైనస్ 20m, నెక్స్ట్ 9 మైనస్ 2 అంటే ఎంత 7. సో గ్రేటర్ దాన్ 0, గ్రేటర్ దాన్ 0. సో నెక్స్ట్ ఇది ఫ్యాక్టరేషన్ చేస్తాం. సో ఫ్యాక్టరేషన్ చేస్తే ప్రొడక్ట్ ఏంటి 9 ఇంటూ 7 63 రావాలి, యాడ్ చేస్తే మైనస్ 20 రావాలి. సో ఫ్యాక్టరేషన్ ఏం కనిపించట్లేదు, కనిపించకపోతే సో మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac అలా వస్తుంది. కాబట్టి జనరల్ క్వశ్చన్ ఇక్కడ తప్పై ఉండొచ్చు. సో ఇది కొద్దిగా తప్పు అనిపిస్తుంది, కొద్దిగా కరెక్ట్ చేస్తాను. సో ఇక్కడ -2 కాదనుకుంటున్నాను, +2 అనుకుంటున్నాను. ఒకవేళ అలా ఉన్నా కూడా చేసేస్తారు, కాదు రియల్ రూట్స్ రావు మీకు, అంటే ఇర్రేషనల్ రూట్స్ అవన్నీ వస్తాయి, ఇర్రేషనల్ రూట్స్ అలా వస్తాయి. సో అదంతా అంత కాంప్లికేటెడ్ ఇవ్వడు క్వశ్చన్, కాబట్టి కొద్దిగా మార్చాను, +2 అని పెట్టాను. అప్పుడు ఇక్కడ కూడా మనం మార్చుకుందాం. సో మార్చుకుంటే అప్పుడు ఏంటి +2. సో ఇక్కడ ఏంటి +2. సో అక్కడ +2. సో అప్పుడు +2 అంటే అప్పుడు ఇది -8 అవుతుంది ఇక్కడ. సో ఇది -8 అయితే అప్పుడు ఇక్కడ +8 అవుతుంది. సో -8 అయితే వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏంటి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా. సో ఇక్కడ కూడా అప్పుడు ఇది +1 వస్తుంది. m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఫస్ట్ ఆన్సర్. అలాగే ఇక్కడ కూడా +2 వస్తే అప్పుడు ఇది 11 అవుతుంది. సో ఇప్పుడు వస్తుంది చూడండి. సో మల్టిప్లికేషన్ చేస్తేనేమో 99 రావాలి, యాడ్ చేస్తే 20 రావాలి, సరిపోతుంది ఫ్యాక్టరైజేషన్. సో 9m స్క్వేర్ మైనస్ 9m మైనస్ 11m ప్లస్ 11 గ్రేటర్ దాన్ 0. సో ఫస్ట్ 2 టర్మ్స్ లోంచి 9m కామన్ తీస్తే సో m-1 వస్తుంది. నెక్స్ట్ 2 టర్మ్స్ లోంచి -11 కామన్ తీస్తే m-1 గ్రేటర్ దాన్ 0 వస్తుంది. సో m-1 రెండిట్లోంచి కామన్ తీసేస్తే m-1 కామన్ తీసేస్తే 9m-11 గ్రేటర్ దాన్ 0. సో ఇప్పుడు దీని నుంచి ఆన్సర్ అంటే నెంబర్ లైన్ ఇచ్చేసుకోండి. సో నెంబర్ లైన్ ఇచ్చేసేసి సో క్రిటికల్ వాల్యూ m వాల్యూ ఎంత 1, ఇంకోటి ఏంటి 11/9. సో m వాల్యూ 1 ఒకటి వస్తుంది. నెక్స్ట్ 11/9 అంటే మోర్ దాన్ 1 కాబట్టి దీనికి రైట్ సైడ్ ఉంటుంది. సో 11/9. సో నెక్స్ట్ ఆల్ m కోఎఫిషియెంట్స్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. సో ఇది వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏంటి పాజిటివ్ ఏరియా కాబట్టి పాజిటివ్ ఏరియాని మార్క్ చేసుకోవాలి. సో దీనికి లెఫ్ట్ సైడ్, దానికి రైట్ సైడ్ కాబట్టి m బిలాంగ్స్ టు -∞, 1 యూనియన్ 11/9 టు ఇన్ఫినిటీ, 11/9 టు ఇన్ఫినిటీ. సో ఇదేంటి సెకండ్ ఆన్సర్ ఇది. అలాగే నెక్స్ట్ థర్డ్ కండిషన్ -b/2a గ్రేటర్ దాన్ 3. సో -b అంటే ఎంత, సో b అంటే -6m కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది. 6m బై a వాల్యూ ఎంత 1. సో 2 గ్రేటర్ దాన్ 3. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది 3. నెక్స్ట్ అటు సైడ్ 3 క్యాన్సిల్ అయితే m గ్రేటర్ దాన్ 1 వస్తుంది. కాబట్టి m బిలాంగ్స్ టు ఏంటి 1 టు ఇన్ఫినిటీ. సో ఇదేంటి థర్డ్ కండిషన్. ఇప్పుడు ఆల్ 3 కండిషన్స్ కి మనం ఏం చేయాలి, ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆల్ 3 కండిషన్స్ కి ఇంటర్సెక్షన్ తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఆల్ 3 కండిషన్స్ కి ఇంటర్సెక్షన్ ఇక్కడ రాస్తున్నాను. సో ఫస్ట్ ఇంటర్సెక్షన్ రాయాలంటే జస్ట్ డ్రా నెంబర్ లైన్ డ్రా చేసేయండి. సో నెంబర్ లైన్ డ్రా చేసిన తర్వాత ఆల్ 3 కండిషన్స్ కనిపించిన ఆన్సర్స్ ఇది +1. సో +1 అంటే 1. నెక్స్ట్ ఏం కనిపిస్తుంది 11/9 కనిపిస్తుంది. సో 1, నెక్స్ట్ 11/9. ఇంకేమైనా కనిపిస్తున్నాయా ఆల్ 3 ఆన్సర్స్ లోంచి? ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఆన్సర్ నుంచి m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే m వాల్యూ 1 ఆర్ మోర్, ఇంక్లూడింగ్ కాబట్టి థిక్గా. సో మోర్ అంటే రైట్ సైడ్. నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ నుంచి 1 కి లెఫ్ట్ సైడ్. సో 1 కి లెఫ్ట్ సైడ్ అంటే అక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది కాబట్టి హోల్ వస్తుంది. సో దీనికి లెఫ్ట్ సైడ్, 1 కి లెఫ్ట్ సైడ్. ఈ సెకండ్ ఆన్సర్ అంతా ఒకే లైన్ లో రావాలి. ఆర్
11/9కి రైట్ సైడ్. సో హోల్ ఇదంతా ఒకే సింగిల్ లైన్లో రావాలి. అంటే మధ్యలో బ్రేక్ అయింది లైన్, కానీ సింగిల్ లైనే. సో ఒకే లైన్లో రావాలి. సో అది అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్, m బిలాంగ్స్ టు 1 to infinity. m వాల్యూ ఏంటి? 1 to infinity. సో థర్డ్ వన్ m వాల్యూ 1 to infinity. సో 1 ఓపెన్ బ్రాకెట్, సో 1 నుంచి అప్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఆల్ 3 లైన్స్ వచ్చిన ఏరియా రాసేయాలి. సో ఆల్ 3 లైన్స్ వచ్చిన ఏరియా అంటే 11/9కి రైట్ సైడ్. సో 11/9కి రైట్ సైడ్ ఆల్ 3 లైన్స్ వచ్చేసినాయి కాబట్టి సో ఇటు సైడ్ బ్లాక్. సో ఇదేంటి? ఆల్ 3 లైన్స్ వచ్చేసినాయి. సో ఆల్ 3 కలర్స్ వచ్చేసినాయి కాబట్టి ఆన్సర్ ఏంటి? ఫైనల్గా m బిలాంగ్స్ టు 11/9 రైట్ సైడ్. ఇక్కడ 11/9 ఈ లైన్లో మధ్యలో లైన్లో లేదు, హోల్ ఉంది. సో 11/9 ఆల్ 3 లైన్స్లో లేదు కాబట్టి సో తీసుకోవద్దు, ఓపెన్ బ్రాకెట్, అప్ టు ఇన్ఫినిటీ. అప్ టు ఇన్ఫినిటీ ఇది మనకి కావాల్సిన ఆన్సర్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ p సో దట్ 6 లైస్ బిట్వీన్ ది రూట్స్. 6 లైస్ బిట్వీన్ ది రూట్స్. 2 రూట్స్ మధ్యలో 6 ఉంది అంటే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఎందుకంటే 2 రూట్స్, ఇటు రూట్ ఉంది అటు రూట్ ఉంది, మధ్యలో ఎవరు ఉన్నారు? 6 ఉన్నారు. అంటే మధ్యలో 6 ఉన్నారంటే ఆడ్ వేరు ఈడు వేరు. సో రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. వేరు వేరు అయితేనే మధ్యలో ఇంకొకరికి స్పేస్ ఉంటుంది కాబట్టి రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. కాబట్టి ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్పచ్చు అంటే డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓన్లీ ఏంటి? రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి సో డెల్టా గ్రేటర్ దాన్ 0. రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్, డెల్టా గ్రేటర్ దాన్ 0. సో దానికంటే ముందు అసలు ఇవన్నిటికంటే ఫిగర్ గీద్దాం ఒకసారి, గీసిన తర్వాత మాట్లాడదాం ఎందుకంటే అన్ని పాయింట్స్ వచ్చేస్తాయి. x² కోఎఫిషియంట్ పాజిటివ్ కాబట్టి ఇది ఖచ్చితంగా అప్వర్డే. సో నెక్స్ట్ రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంటర్సెక్ట్ అవ్వాల్సిందే. సో ఇంకో ఫిగర్ రాదు. ఇంకా ఇంతకుముందు మనకి టచ్ ఈ ఫిగర్ రాదు. ఎందుకు రాదు? ఇదేంటి? రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ కదా. ఇక్కడ 6 అనేది రూట్స్ మధ్యలో ఉంది. 6 అనేది రూట్స్ మధ్యలో ఉంది కాబట్టి ఈ 2 రూట్స్ ఈక్వల్ అయితే మధ్యలో ఇంకా స్పేస్ ఎక్కడిది 6 రావడానికి, కాబట్టి దీనికి స్కోప్ లేదు. సో ఇక్కడ ఓన్లీ ఒకటే పాసిబిలిటీ. మామూలుగా జనరల్గా 4 పాసిబిలిటీస్ ఉంటాయి. x² కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే అప్వర్డ్, మళ్ళీ అప్వర్డ్లో 2 ఉంటాయి. ఏంటి? రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్, రూట్స్ రియల్ అండ్ ఈక్వల్. కానీ ఇక్కడ అలాగే x² కోఎఫిషియంట్ నెగిటివ్ 2 కేసులు ఉంటాయి. కానీ ఇక్కడ x² కోఎఫిషియంట్ క్లియర్గా పాజిటివ్ కాబట్టి సో నెక్స్ట్ 2 కేసెస్ లేవు. నెక్స్ట్ ఫస్ట్ 2 కేసెస్లో కూడా రూట్స్ ఓన్లీ రియల్ అండ్ డిస్టింక్ట్, ఈక్వల్టీ లేదు కాబట్టి ఆ థర్డ్ వన్ కూడా లేదు. కాబట్టి అవుట్ ఆఫ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన 4 పాసిబిలిటీస్లో చూస్తే ఇక్కడ ఒకే ఒక పాసిబిలిటీ వస్తుంది ఫిగర్, ఇంకా వేరే పాసిబిలిటీ రాదు. రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవుతుంది కాబట్టి అది రాదు. అలాగే x² కోఎఫిషియంట్ నెగిటివ్ కాదు కాబట్టి గ్రాఫ్ డౌన్వర్డ్ రాదు. సో ఒకే ఒక ఫిగర్ వస్తుంది, ఇది ఒకటే. సో నెక్స్ట్ ఇంకేమన్నాడు? 6 లైస్ బిట్వీన్ ది రూట్స్. 6 అనేది రూట్స్ మధ్యలో ఉంది అన్నాడు. సో 6 అనేది రూట్స్ మధ్యలో మీ ఇష్టం వచ్చిన దగ్గర మార్క్ చేసుకోండి, మీ ఇష్టం. ఆల్ఫా బీటా మధ్యలో 6 ఉండాలి, మీ ఇష్టం. అంటే ఎక్కడంటే అక్కడ కాదు, రూట్స్ మధ్యలో 6 రావాలి. అయిపోయింది. ఇప్పుడు ఒక్కో పాయింట్ రాద్దాం మనం ఇంతకుముందు చెప్పినట్టుగా. రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి ఫస్ట్ పాయింట్ డెల్టా. ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది డిస్క్రిమినెంట్ గురించి డిస్కస్ చేస్తాం. సో రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి డెల్టా అనేది గ్రేటర్ దాన్ 0. ఫస్ట్ పాయింట్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ 6 ఏమైంది? f(6) ఏమైంది? ఇక్కడ నెగిటివ్ వస్తుంది చూడండి. 6 f(6) ఏంటి? నెగిటివ్, కిందకి వస్తుంది కదా కాబట్టి సో f(6) నెగిటివ్. f(6) అనేది లెస్ దాన్ 0 అంటే ఏ రాయలేదు, ఏ అవసరం లేదు. ఏ అంటే ఎంత? 1 కదా. సో 1 into f(6) ఒకవేళ రాస్తే సో అది అయిపోయింది. నెక్స్ట్ వెట్టెక్స్ కి లెఫ్ట్ సైడా రైట్ సైడా? వెట్టెక్స్ ఇది కదా. సో వెట్టెక్స్ ఇక్కడ. సో వెట్టెక్స్ కి లెఫ్ట్ సైడా రైట్ సైడ్? వెట్టెక్స్ ఇక్కడ ఉంది. సో వెట్టెక్స్ కి 6 అని లెఫ్ట్ సైడా రైట్ సైడా చెప్పలేము. అదేంటి? క్లియర్గా ఉంది కదా 6 వెట్టెక్స్ కి రైట్ సైడ్ ఉంది కదంటే మీరు అక్కడ తీసుకున్నారు, నేను ఇక్కడ తీసుకుంటా. ఇక్కడ తీసుకుంటే రూట్స్ మధ్యలో 6 అనేది రూట్స్ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. అంటే ఈ రూట్స్ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. అంటే ఈ రెడ్ మార్క్ కి రైట్ సైడ్ ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు. సో స్కోప్ ఎక్కడైనా ఉంది కాబట్టి క్లియర్ కట్ గా మనము చెప్పలేము. అంటే 6 అనేది వెట్టెక్స్ రైట్ సైడ్ అని చెప్పలేము, లెఫ్ట్ సైడ్ అని చెప్పలేము. ఎందుకంటే రెండింటికి పాసిబిలిటీ ఉంది కాబట్టి క్లియర్ కట్ గా చెప్పలేము. కాబట్టి ఇంకా థర్డ్ పాయింట్ మనం స్కిప్ చేసేస్తాం, ఆ పాయింట్ అవసరం లేదు. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లో మనం ఆ పాయింట్ కూడా థర్డ్ పాయింట్ కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ థర్డ్ పాయింట్ అనేది అవసరం లేదు. ఎందుకంటే క్లియర్ గా మనం f(6) అనేది అంటే ఇక్కడ వెట్టెక్స్ ఏంటి? x కోఆర్డినేట్ -b/2a. -b/2a అనేది 6 కి లెఫ్ట్ సైడా రైట్ సైడా?
మీరు ఫిగర్ ఇలా తీసుకున్నాను, ఇలా తీసుకుంటే ఒకవేళ ఫిగర్ ఇలా తీసుకుంటే 6 ఇక్కడ తీసుకుంటే అప్పుడు అంటే ఇక్కడ అంటే బి మైనస్ బి బై టీ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ ఎక్కడ ఉంది మైనస్ బి బై టీ రైట్ సైడ్ ఉంది. కాబట్టి దేనికైనా పాసిబిలిటీస్ ఉండొచ్చు కాబట్టి సో ఆ పాయింట్ అనేది అవసరం లేదు, ఓన్లీ దీస్ 2 పాయింట్స్ డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ పాయింట్స్ డిస్కస్ చేసే ముందు ఇక్కడ ఏ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1, నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి బి అంటే ఏంటి 2 ఇంటూ పి మైనస్ 3. సో ఓకే, నెక్స్ట్ సి అంటే ఏంటి 9, C9. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూద్దాం, డెల్టా గ్రేటర్ దెన్ 0. సో డెల్టా గ్రేటర్ దెన్ 0 అంటే బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ 0. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాదు, ఇక్కడ ఓన్లీ గ్రేటర్ దెన్, రూట్స్ రియల్ అండ్ డిస్టెంట్ కాబట్టి ఓన్లీ గ్రేటర్ దెన్. సో బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఎంత 4, నెక్స్ట్ పి మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఎంత 1, సి అంటే ఎంత 9. సో ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో 4 కామ్ తీసేసేయచ్చు, 4 కామ్ తీసేస్తే అప్పుడు పి మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే పి స్క్వేర్ మైనస్ 6p ప్లస్ 9, ఇక్కడ 9 ఆల్రెడీ 4 కామ్ తీసేసాం కాబట్టి మైనస్ 9 గ్రేటర్ దాన్ 0, ప్లస్ 9 మైనస్ 9 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 4 ఇంటూ ఇదేంటి, ఇందులో పీ కామ్ తీసేయచ్చు, పీ కామ్ తీస్తే పీ ఇంటూ పీ మైనస్ 6 గ్రేటర్ దాన్ 0. సో పీ ఇంటూ పీ మైనస్ 6 గ్రేటర్ దాన్ 0 వచ్చింది. సో ఇప్పుడు పీ ఇంటూ 4 అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోవచ్చు, పీ దాన్ 0 అంటే 4 అటు వెళ్ళిపోయినా కూడా 0/4 ఎంత 0నే, పాజిటివ్ నెంబరే కదా, సో 4తో పని లేదు. ఇప్పుడు రాత్రి రాయండి, నష్టం ఏం లేదు. ఇప్పుడు క్రిటికల్ వాల్యూస్ ఏంటి, పీ ఈక్వల్ టు 0, 6. సో నెంబర్ లైన్ డ్రా చేస్తాం 0, 6. సో ఏంటి ఆల్ పీ కోఎఫిషియంట్స్ పాజిటివ్నే కాబట్టి పిఎన్పి రూల్ ప్రకారం పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. ఇప్పుడు ఏంటి పాజిటివ్ ఏరియాని మార్క్ చేసుకోవాలి, మీరు పాజిటివ్ ఏరియాని మార్క్ చేసుకోవాలి. సో పాజిటివ్ ఏరియా మార్కింగ్ అంటే 0కి లెఫ్ట్ సైడ్ లేదంటే 6కి రైట్ సైడ్, ఎక్స్క్లూడింగ్ ఇవి లేవు, ఇవి తీసుకోకూడదు, హోల్. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఇప్పుడు m బిలాంగ్స్ టు 0కి లెఫ్ట్ సైడ్ అంటే మైనస్ ఇన్ఫినిటీ కామా 0 యూనియన్ 6కి రైట్ సైడ్ అంటే 6 to ఇన్ఫినిటీ. సో ఇదేంటి ఫస్ట్ వన్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ f(6), సెకండ్ వన్ ఏంటి f(6) చూస్తాం. సో f(6) ఏంటి లెస్ దాన్ 0. సో ఎక్స్ ప్లేస్లో 6 రాయడమే. సో ఎక్స్ ప్లేస్లో 6 రాస్తే 6 స్క్వేర్ అంటే ఎంత 36 మైనస్ 2 ఇంటూ పీ మైనస్ 3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 6 ప్లస్ 9 లెస్ దాన్ 0. సో ఇది 36 మైనస్ 2p, నెక్స్ట్ ఒక్క నిమిషం ఇక్కడ ఇంటూ 6, ఇది ఇంటూ 6 కదా. సో 36, సో 2 ఇంటూ 6. సో కాన్స్టెంట్ ఎందుకంటే మంచి లెఫ్ట్ సైడ్ రాసుకోండి, రైట్ సైడ్ అట్లా స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2 ఇంటూ 6 12 ఇంటూ పీ, సో 12p, నెక్స్ట్ 12 ఇంటూ మైనస్ 12 ఇంటూ మైనస్ 3 మైనస్ మైనస్ ప్లస్ 12 ఇంటూ 3 36 ప్లస్ 9 లెస్ దాన్ 0, లెస్ దాన్ 0. సో ఇప్పుడు ఏమొస్తుందంటే మైనస్ 12p 36 ప్లస్ 36 72 ప్లస్ 1 81. సో 81 లెస్ దాన్ 0 వస్తుంది. సో ఇక్కడ ఏమైనా కామన్ ఇస్తే కామన్ తీసేసేయండి. సో ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినట్టున్నాను, ఇక్కడ ప్లస్ ఉంది కదా, నేను మైనస్ రాశాను, అందులో సబ్స్టిట్యూట్ చేసి ప్లస్ కదా, ఇది ప్లస్. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ అవుతుంది. సో ఇది అప్పుడు ఏమొస్తుంది 12p, నెక్స్ట్ ఇది 12 ఇంటూ ఇది అంటే మైనస్ వస్తుంది, ఇదేంటి మైనస్ 36. సో ఇక్కడ చిన్న మిస్టేక్, సో అక్కడ ప్లస్ మైనస్ 36 ప్లస్ 36 క్యాన్సిల్ అవుతుంది. సో 12p, సో అది 9 అటు సైడ్ వెళ్ళిపోతే ఈజ్ లెస్ దాన్ మైనస్ 9. సో p లెస్ దాన్ మైనస్ 9/12. సో అప్పుడు p లెస్ దాన్ 3తో క్యాన్సిల్ చేస్తే ఎంత మైనస్ 3/4, మైనస్ 3/4. కాబట్టి ఆన్సర్ ఏంటి మైనస్ ఇన్ఫినిటీ నుంచి మైనస్ 3/4 వరకు. సో ఇదేంటి సెకండ్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్. ఇప్పుడు ఫస్ట్ దానికి సెకండ్ దానికి రెండింటికి ఇంటర్సెక్షన్. సో రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం, డ్రా ది నెంబర్ లైన్. సో ఇక్కడ రాస్తున్నాను డ్రా ది నెంబర్ లైన్. సో నీకు రెండు కేసుల నుంచి కనిపించిన ఆన్సర్స్ ఇక్కడ 0 కనిపిస్తుంది, సో 0 రాసేయండి. నెక్స్ట్ 6 కనిపిస్తుంది, 6 రాసేయండి. నెక్స్ట్ ఇది మైనస్ 3/4, మైనస్ 3/4 అంటే 0కి లెఫ్ట్ సైడ్, సో మార్క్ చేసేయండి. ఇప్పుడు ఫస్ట్ దాని నుంచి చూస్తే మనకి ఏంటి 0కి లెఫ్ట్ సైడ్. సో 0కి లెఫ్ట్ సైడ్, 0కి లెఫ్ట్ సైడ్ అంటే సో హోలు అక్కడ ఇంక్లూడింగ్ లేదు కాబట్టి ఆర్ 6కి రైట్ సైడ్.
6కి రైట్ సైడ్ అంతా ఒక సింగిల్ లైన్, ఒక ఆన్సర్ అంతా ఒక సింగిల్ లైన్లో రావాలి. మధ్యలో బ్రేక్ అయింది కానీ లైన్ అంతా సింగిల్ లైన్. నెక్స్ట్ ఈ కేసు నుంచి -3/4కి లెఫ్ట్ సైడ్. సో -3/4కి లెఫ్ట్ సైడ్, -3/4కి లెఫ్ట్ సైడ్ అంటే సో హోల్ ఇక్కడ r లేదు కాబట్టి ఇట్ లెఫ్ట్ సైడ్. సో ఇప్పుడు రెండింటికి కామన్ ఆన్సర్ కావాలి. సో రెండింటికి కామన్ ఆన్సర్ అంటే బోత్ లైన్స్ వచ్చిన ఏరియాని మార్క్ చేస్తాం. సో బోత్ లైన్స్ వచ్చిన ఏరియా ఇది. సో అది ఆన్సర్. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, -3/4కి లెఫ్ట్ సైడ్. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏంటిది, పీనా, పి. సో పి ఈజ్ బిలాంగ్స్ టు -3/4కి లెఫ్ట్ సైడ్ అంటే -∞ to -3/4, -∞ to -3/4 ఇది ఆన్సర్.